సో ఆయిల్ విషయంలో గూడా అంటే మనం చాలా ఫోకస్డ్‌గా ఉన్నాం గదా! దీని మీద టారిఫ్స్ అని జెప్పి 50%. సో రెసిప్రోకల్ అండ్ పెనాల్టీ అని. సో ఈ విషయంలో ఆయిల్ తగ్గించుకోవాలి ఇంపోర్ట్స్ అనే విషయంలో మరి దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందండి? మనకేం ఖచ్చితంగా వాళ్ళేమి ఇచ్చేయలేదండి. ఉన్నటువంటి పరిస్థితే ఉన్నది. హ్మ్. ఇప్పుడు లీగల్‌గా గూడా వాళ్ళేం చేయడానికి లేదు. ఎందుకంటే అమెరికన్ లా ఏం కాంగ్రెస్‌లో ఏం లా ఏం పాస్ కాలేదు. హ్మ్. కాబట్టి ఇదైతే మాత్రం ఇట్లనే కొనసాగుతుందండి. క్లియర్ కట్‌గా అయితే మాత్రం ఎటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇచ్చేయడం రష్యా నుంచి అయితే చేయడం అనేటిది మాత్రం కొనసాగుతుంది. హ్మ్. అది మాత్రం ఖచ్చితంగా అలానే ఉంది. దాని గురించి మాత్రం ఇంకేం మాట్లాడలేదు. హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఏదైతే ఉందో ట్రేడ్ డెలిగేషన్ ఇప్పుడు పంపిస్తున్నారు. అమెరికన్ ట్రేడ్ డెలిగేషన్ ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ వీక్‌లో ఇండియాకొస్తారు అమెరికా వాళ్ళు. హ్మ్. ప్లస్ ఇంకో 2, 3 వారాల్లో ఈయూ నుంచి కూడా వస్తున్నారు మనకి. హ్మ్. కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌ని కొంత చేయడానికైతే ప్రెషర్ చేస్తున్నారు నెగోషియేట్ చేయడానికి. హ్మ్. మనం మాత్రం మన యొక్క ఇంట్రెస్ట్ ప్రెస్ అయితే చేస్తున్నాం. ఈయూకి మాత్రం కూడా పూర్తిగా డెలిగేషన్ అయితే మాత్రం వస్తుంది. ఈవెన్ ఆహ్, జనవరిలో ఇంటర్నేషనల్ విజిట్ మేజర్ విజిట్ ఈయూ కంట్రీస్ నుంచి ఉన్నది ఇండియాకి కూడా. హ్మ్. సో ఓవరాల్‌గా అంటే ఇది ఒక సక్సెస్‌ఫుల్ బైలాటరల్ మీట్ అనే అనుకోవచ్చా? లేకపోతే జస్ట్ అనుకున్నంత లేదు అని ఏమైనా అర్థం చేసుకోవాలా? ఎట్లా ఉంది ఓవరాల్? లేదండి. ఇది క్లియర్ కట్‌గా ఫోకస్ అనేటటువంటిది ట్రేడ్ గాని, మనకి ఒక ఇన్వెస్ట్‌మెంట్ గాని వీటన్నిటి మీద క్లియర్ కట్‌గా ఇచ్చేశారు. హ్మ్. డిఫెన్స్ సంబంధించినటువంటివి రెగ్యులర్‌గా మనకు ఆల్రెడీ ఒక హై లెవెల్‌లో రిలేషన్‌షిప్ ఉంది. హ్మ్. అది మొత్తం కన్సాలిడేట్ అయింది. అంతవరకు ఇచ్చేసుకుందాం. కొత్తగా ఉన్నటువంటిది రొటీన్‌గా మనకైతే ఏవైతే వస్తున్నాయో, అవి రొటీన్‌గా మాత్రం జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా డిఫెన్స్‌కి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. దీంట్లో ఎకనామిక్ రిలేషన్స్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి $60+ బిలియన్ $100 బిలియన్ తీసుకొనొచ్చారు. హ్మ్. అది ఇండియాకి చాలా ఎకనామిక్‌గా మంచి ఇదున్న. హ్మ్. ప్లస్ వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర నుంచి మెడిసిన్స్ ఇటువంటివి మాత్రం ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి క్లియర్ కట్‌గా ఫ్యాక్టరీలు ఆహ్, రష్యాలో ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేశారు. ఓకే. అండ్ లేబర్ ఇంపోర్ట్ గూడా చేసుకుంటాము అని లేబర్ ఇంపోర్ట్‌కి కూడా చెప్పారు. అన్నిటికంటే స్ట్రాటజిక్‌గా చాలా అంటే ఎక్కడ ఇది లేకుండా చూసినటువంటిదేంటంటే, రెసిప్రోకల్‌గా మనకొక అగ్రీమెంట్ ఏదైతే ఉందో రష్యా కొంతమంది అగ్రీమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. లాజిస్టిక్స్ రిలేషన్ ఉన్నటువంటి ఫెసిలిటీస్‌ని ఇండియా లాజిస్టిక్ ఫెసిలిటీస్‌ని రష్యా ఉపయోగించుకోవడం, మనం మనం అట్లా ఉపయోగించడం రెసిప్రోకల్‌గా ఉంటుంది. హ్మ్. దీనివల్ల రష్యాకి పెద్ద ఫెసిలిటీ ఏంటంటే, ఇండియన్ ఓషన్‌లో రష్యా యొక్క ఫుట్ ప్రింట్ లేదు. హ్మ్. కాబట్టి మన యొక్క నేవల్ బేసెస్‌ని వీటన్నిటిని వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవసరం ఉంటుంది. హ్మ్. మనం ఇండో పసిఫిక్‌లో మనం వ్లాడివోస్టక్ అటువంటి ప్లేసెస్‌లో ఉన్నటువంటి రష్యన్ బేసెస్‌ని మనం ఉపయోగించుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది స్ట్రాటజిక్‌గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. హ్మ్. రష్యా ఇండియన్ ఓషన్‌లో ఒక రోల్ ప్లే చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. హ్మ్. మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి తన రోల్‌ని ఒకవేళ అటు బ్లాక్ సీ నుంచి కాకుండా ఇండియన్ ఓషన్ వైపు నుంచి కూడా కొంత కన్సాలిడేట్ చేయడానికి మనం ఇండియన్ ఓషన్ నుంచి ఉన్నటువంటి రీజన్ నుంచి ఇండో పసిఫిక్ రీజన్‌కి మనం పవర్ ప్రొజెక్ట్ చేయడము, అక్కడి నుంచి వాళ్ళ యొక్క పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవడం, నేవల్ బేసెస్ ఉపయోగించుకోవడం ఇవి కూడా వస్తుంది కదా! ఈ 2 ఫెసిలిటీస్ అయితే మాత్రం లాంగ్ టర్మ్‌గా మాత్రం మంచి ఇంపాక్ట్ ఉంటుంది డిఫెన్స్ విషయంలో. సో అంటే ఈ రష్యా పుతిన్ రాకతోటి అటు ట్రంప్ గూడా ఈ టారిఫ్స్ తీసే అవకాశం ఉంటుందా? బ్రెజిల్ మీద ఆల్రెడీ 50 తీసేసారు దాన్ని. మనకు మాత్రం తీసేయలేదు. సో ఈ పుతిన్ రాకతోటి ట్రంప్ ఏమైనా దీని మీద ఆలోచించే అవకాశం ఉంటదంటారా? లాజికల్‌గా అయితే అసలు టారిఫ్ ఎయకూడదు. బట్ హ్మ్. లాజికల్‌గా ట్రంప్ ఆలోచిస్తాడని మనకైతే చెప్పుకోలేం. హ్మ్. కాకపోతే ఇప్పుడు కంటిన్యూయస్‌గా అక్కడ పీస్ టాక్స్ నడుస్తున్నప్పుడు, ఇవంతా నడుస్తున్నప్పుడు జస్టిఫై చేయడం చాలా కష్టమవుతుంది. దీన్ని మనం ట్రంప్‌ని చాలా విధంగా ఇబ్బందిలో పెడుతున్నాం మనం. హ్మ్. అలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు హి కెనాట్ కంటిన్యూ దిస్ టారిఫ్. హ్మ్. వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లోపల ఇది తీసేయాల్సి ఉంటుంది. హ్మ్. ప్లస్ వాళ్ళ సుప్రీం కోర్ట్‌లో కూడా ఉంది కాబట్టి హి విల్ లూజ్ ఇన్ సుప్రీం కోర్ట్ మోస్ట్ లైక్లీ. అది కూడా ఉంది. ప్లస్ అక్కడ పీస్ జరుగుతుంది. ఇంకేం జస్టిఫికేషన్ ఏం లేదు టారిఫ్ పెట్టడానికి. ఓకే. సో ఫైనల్‌గా సార్ ఓవరాల్‌గా భారత్ ఎలా రిసీవ్ చేసుకుంది అటు పుతిన్‌ని? మరోవైపు 2 దేశాల మధ్య ఎలాంటి సత్సంబంధం భవిష్యత్తు కోసం ఎందుకంటే పుతిన్ కూడా తన ఇంటర్వ్యూలో భారత్ అండ్ రష్యా భవిష్యత్తు కోసం ఆలోచించే క్రమంలో మేము ఉన్నాము అని చెప్తున్న నేపథ్యంలో సో ఇది ఎలాంటి ప్రోగ్రెసివ్ సమ్మిట్ అని మనం అనుకోవాలి. ఒక కొత్త వరల్డ్ ఆర్డర్‌కి జరుగుతున్నటువంటి స్టెప్స్‌లో దీన్ని ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ కింద మనం చెప్పుకోవచ్చు. ఉమ్, అమెరికా యొక్క లేదా వెస్టర్న్ యూరోపియన్ లేదా ఆంగ్లో సాక్సన్ పవర్స్ నుంచి ఉన్నటువంటి వరల్డ్ కంట్రోల్‌ని ఒక మల్టీపోలార్ వరల్డ్‌లోకి తీసుకురావడం అనేటటువంటి స్టెప్‌లో పర్టిక్యులర్‌గా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మల్టీపోలార్ స్ట్రాటజిక్ అటానమీ గురించినటువంటి ఇచ్చినటువంటి దీని గురించి
ఒక ఇంపార్టెంట్ స్టెప్గా జరుగుతున్నటువంటి దానిగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి మోదీ గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు మల్టీపోలార్ ఇలాంటి మాటలు న్యూట్రల్ కాదు అని ఒక మాట అన్నారు. అంటే ఇక్కడ న్యూట్రాలిటీ ఏం లేదండి. మన మన యొక్క ఏ యొక్క కాన్ఫ్లిక్ట్ లో కానీ ఇప్పుడు మనం కూడా యుక్రెయిన్ వార్ లో కూడా మనం పీస్ వీఆర్ ఇన్ ద సైడ్ ఆఫ్ పీస్ అని చెప్పారు మోడీ గారు. అంటే మన వ్యూస్ మనకు ఉన్నాయి, మన వ్యూస్ మనం ప్రత్యేకంగా చెప్తాం, అంతేగాని ఏదో ఒక సైడ్కి వెళ్ళేసేసి చేయడము వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం మనం చేయడం అని కాదు. అంతేగాని ఎవరో చెంచా కింద అమెరికానో యూరోప్ చెంచా కింద మనం పనిచేయటం లేదు. అలాగని రష్యాను కూడా మనం ఏమి ఇచ్చేయటం లేదు. ఏది మంచి అన్నటువంటిది, ఏది కరెక్ట్ అన్నటువంటిది మన ఉద్దేశం ఏదైతే ఉందో మనం అది ప్రత్యేకంగా చెప్తున్నాం. మన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మనం పర్సూ చేస్తున్నాం. అంతేగాని వీఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఇండియా, ఇది జయశంకర్ కూడా చెప్పారు కదా, మనం మన ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాం, అంతేగాని న్యూట్రల్ కాదు. ఓవరాల్ గా ఇటు అమెరికా దీన్ని ఎట్లా చూస్తోంది అంటే దీని మీద ఏమి అటు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటివరకు ట్వీట్ చేసిన సందర్భం లేదు, ఇద్దరు నేతలు కలవడం విషయంలో, ఇద్దరు దేశాలు కలవడం విషయంలో. అండ్ యూరోపియన్ యూనియన్ కూడా దీన్ని ఏ కోణంలో రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు అర్లీ డేస్ కాబట్టి అమెరికా నుంచి పెద్దగా ఇమీడియట్ గా వచ్చేటట్టు లేదు. రేపు ఏమో వైట్ హౌస్ ఏమైనా చెప్తే చెప్పచ్చు. EU మాత్రం ఒక చిన్న వెధోపన అయితే ఏదో చేసింది. వీళ్ళు ఏం చేశారంటే ఇండియన్ న్యూస్ పేపర్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అనుకుంటాను, వీళ్ళు ముగ్గురు కలిసి అంబాసిడర్స్, ఇండియాలో ఉన్న అంబాసిడర్స్ అంతా కలిసి ఒక ఆర్టికల్ రాశారు పుటిన్ ని క్రిటిసైజ్ చేసి. అది చాలా అన్డిప్లొమాటిక్ బిహేవియర్ అది. దాని మీద ఇండియా ప్రొటెస్ట్ చేసింది. తర్వాత మిగతా జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళు గమ్మున్నారు, కానీ దానికి కొద్దిగా ఐ మీన్ యూకే, ఫ్రాన్స్ వాళ్ళు గమ్మున్నారు, కానీ జర్మనీ కొద్దిగా ఎక్కువ తర్వాత కూడా రిప్లై చేసింది. ఓకే. సో ఇది కొద్దిగా ఇది నాది. వాళ్లకు నెక్స్ట్ వీక్ లో వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏంటంటే ఆప్టిక్స్ యొక్క సమస్య అవుతుంది మనం ఇండియాతో చేసుకోవడానికి అనేటటువంటిది. ఆఫ్ కోర్స్ మీకు ఆప్టిక్స్ సమస్య ఉంటే అది మీ సమస్య, మాకేం సంబంధం లేదు అనేది మనం రిపీటెడ్ గా చెప్తున్నాం. జయశంకర్ గారి యూరోపియన్ ప్రాబ్లమ్ ఇస్ యూరోపియన్ ప్రాబ్లమ్, అది వరల్డ్ ప్రాబ్లం కాదు అనేటటువంటి మాట్లాడినటువంటిది మనం చూసాం. కాబట్టి మనం మన యొక్క మల్టీ అలైన్మెంట్ లేదా స్ట్రాటజిక్ అటానమీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తాము అన్నటువంటి మెసేజ్ అయితే మాత్రం క్లియర్ కట్గా వెస్ట్రన్ పవర్స్కి అందరికీ, అంటే EUకి కానీ లేదా అమెరికాకి కానీ ఇండియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఐసోలేట్ కాదు, నాకు ఆప్షన్స్ ఉన్నాయి, నేను మేజర్ వరల్డ్లో ఉన్నటువంటి మేజర్ పవర్ అని ఇండియా అయితే ఏమి, మిగతా బ్రిక్స్ కంట్రీస్ అయితే ఏమి, చైనాతో అయితే ఏమి, నాకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయని చూపించడం. ఇందులో అంతర్లీనంగా మనం చైనాకి కూడా ఒక మెసేజ్ ఇచ్చాం. రష్యా చైనాకి మెసేజ్ ఇస్తుందంటే నేను నీ మీద టోటల్గా డిపెండెంట్ అని కాదు. ప్లస్ అదేవిధంగా బార్డర్లో ఏదన్నా వీళ్ళు మిస్టేక్ ఏదైనా చేయడానికి చైనా వాళ్ళు ప్రయత్నించినప్పుడు మనకు రష్యాకు కూడా కొంత మనల్ని ఐసోలేట్ చేయలేదు, రష్యా నుంచి కూడా మనకు ఇండైరెక్ట్గా అయితే డైరెక్ట్గా అయితే మద్దతు ఉంటుంది అన్నటువంటిది చైనా కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఈ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అయిన దాని గురించి చైనా కూడా ఆలోచించాల్సి వస్తుంది. మనం ఒకవేళ యాక్టివ్గా మనం కానీ చాలా రష్యన్ మార్కెట్ని కానీ ఇచ్చేయనంటే మనకి చైనా నుంచి పోటీ వస్తుంది, అది కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.